అంగరంగ వైభవంగా శ్రీ హనుమాన్ జయంతి మహోత్సవాలు. స్థానిక పడారుపల్లి మెయిన్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, దివ్యాంగుల కాలనీలో గల శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం వద్ద శ్రీ హనుమాన్ జయంతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్త మండలి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త సభ్యుడు సిహెచ్ బాబు యాదవ్ మాట్లాడుతూ, శ్రీ అభయాంజనేయ స్వామి వారు వాయువ్య దిశలో ఉత్తర ముఖంగా ప్రతిష్ఠించబడి వాయుపుత్రునిగా విరాజిల్లుతున్నారని, వాయుపుత్రునికి కుడివైపున రావి చెట్టు, వేప చెట్టు, ఉసిరి చెట్టు, ఎడమవైపున జమ్మి చెట్టు, మారేడు చెట్టు వెలసి ఉండడంతో దివ్యమైన తేజస్సుతో దేదీప్యమానంగా వెలసిల్లుతూ శ్రీ అభయాంజనేయ స్వామి భక్తులకు వరాలు ప్రసాదిస్తూ భక్తుల కొంగుబంగారమై విరాజిల్లుతూ అభయమిస్తున్నారని, స్వామివారి అనుగ్రహంతో నలుగురు దివ్యాంగులు ఆధ్వర్యంలో ప్రతిష్ఠింపబడి భక్తులు దాతల సహకారంతో నిత్య పూజలందుకుంటున్నారని, భక్తులందరికీ స్వామి వారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అదేవిధంగా ధర్మ సంస్థాపనలో మాకు అన్ని విధాలా సహకరిస్తున్న దాతలకు, మిత్రులకు, నెల చందాదారులకు పేరుపేరున మా ధన్యవాదాలు తెలుపుకుంటూ పై కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకి అభయాన్ని స్వామి కృపా కటాక్ష కోరుకుంటున్నా. సాయంత్రం సాక్షి అలంకరణ మరియు స్వామి వారి అలంకరణ చేస్తున్న శ్రీ గంటా ప్రసాద్ గారు, మహాలక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులకి స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా సాయంత్రం డీజే కార్యక్రమం వెంకటేశ్వరరావు గారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీవరాన్ని పసుపునేటి దినేష్ గారు అందజేశారు. అదేవిధంగా భక్తులకు 1000 జ్యూస్ ని అందజేశారు శ్రీ కోటంరెడ్డి సుధీష్ రెడ్డి గారు, కేఎస్ఆర్ వాటర్ ప్లాంట్ వారు. అదేవిధంగా పాంప్లెట్లు అందజేశారు రమణి మేడం గారు. వీరందరూ కూడా శ్రీ అభయాంజనేయ స్వామి వారి కృపా కటాక్షం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. ఇవే కాకుండా గబ్బులపల్లిలో కూడా కొంతమంది స్వామి వారికి సహకరించారు. శ్రీ ఈదుల గారు 5,110 రూపాయలు, మురుగా సుధాకర్ గారు 5,000. అదేవిధంగా బిఎం నారాయణ రెడ్డి గారు 5,000 రూపాయలు స్వామి వారికి 10 రూపాయలుగా అన్ని భక్తులు అందజేస్తారు. అందరూ కూడా స్వామి వారి కృపా కటాక్షం ఉండాలని స్వామివారి ఓం నమ శివాయ స్వామివారి పేరు మీద 200 స్వామివారికి చదింపులు అందజేశారు. వారికి స్వామివారి ఆశీస్సులు అందజేలా ఉండాలని కోరుకుంటున్నాం. అలా భోజనం చేసేవాళ్ళు పక్కకు జరగండి. నెక్స్ట్ ఉంది, అందరికీ కూడా భోజనాలు ఉన్నాయి. దయచేసి కంగారు పడద్దు. మా దయచేసి భక్తులు అర్థం చేసుకోవాలి. భోజనం పడేయద్దు, అవసరమైన కాడికే పెట్టించుకోండి. బాబు చదువుకున్నా జరుపుకోండి, జరుపుకోండి. బాబు ఎక్కడ ఉన్నావు? ఇక్కడ ఉంది మైక్. పీఠం మీద కూర్చోని పక్కన ఉన్నాను. పుత్రుడు సైడ్
ఓర్లేదు సాంబార్ రసం ఇదేనా ముందుకు పోయి కాదు ఆయన వాళ్ళ దగ్గర తీసుకోమన్నాడు, అందుకని వచ్చాము ఆయన దగ్గరికి. గంటి పెట్టి చాలు, మళ్ళీ తినలేదా ఎక్కువైతే. జై శ్రీరామ్, జై హనుమాన్. శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం, హనుమాన్ జంక్షన్, దివ్యాంగుల కాలనీ, పడారుపల్లి, నెల్లూరు రూరల్లో అత్యంత వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకోవడం జరుగుతూ ఉన్నది. మరెక్కడా లేని విధంగా ఎంతో వైభవంగా శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో 1,00,000 తమలపాకుల పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. స్వామివారి సన్నిధిలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం అంటే అత్యద్భుతమైన నిర్వచనం. మా ఆంజనేయ స్వామి వారి ప్రత్యేకత ఏంటంటే శ్రీ అభయాంజనేయ స్వామి వారి 14.5 అడుగుల విగ్రహం చుట్టుపక్కల రావి చెట్టు, వేప చెట్టు, జమ్మి చెట్టు, మారేడు చెట్టు, ఉసిరి చెట్లు ఉండి అత్యద్భుతంగా దేదీప్యమానంగా విరాజిల్లుతూ 2021లో ప్రారంభం నుంచి ఇప్పటిదాకా ఎంతో వైభవంగా భక్తుల సహాయ సహకారాలతో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. పడారుపల్లి గ్రామ పెద్దలు, హనుమాన్ భక్తుల సహాయ సహకారాలతో ఇంత వైభవంగా, ఇంత ఘనంగా మరెక్కడా లేని విధంగా శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయ వార్షికోత్సవ వేడుకలైతేనేమి, ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలైతేనేమి, ఇతర పూజా కార్యక్రమాలు ఏ అయినా కానీ భక్తుల సహకారాలతో వైభవంగా చేపట్టడం జరుగుతుంది. ఇందుకు సహకరిస్తున్న భక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం 2026వ సంవత్సరం ప్రత్యేకంగా కార్యక్రమం ఏంటంటే హనుమాన్ జయంతిని పురస్కరించుకొని 1,00,000 తమలపాకుల పూజ, సింధూరార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కారణం ఏంటంటే ప్రపంచ శాంతి కోసం, నెల్లూరు రూరల్ ప్రజల సుఖ సంతోషాల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నిన్న అత్యద్భుతంగా హనుమాన్ శోభాయాత్రను భక్తజన సందోహం నడుమ పడారుపల్లి గ్రామ వీధుల్లో మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలో, నెల్లూరు రూరల్ చరిత్రలో నిలిచిపోయేలా హనుమాన్ శోభాయాత్ర చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని అభిషేకాలు అయితేమి, 1,00,000 తమలపాకుల పూజా కార్యక్రమం అయితేమి, సింధూరార్చన అయితేమి, దాదాపు 1000 మందికి అన్నదాన కార్యక్రమాలు అయితేమి భక్తుల సహాయ సహకారాలతోనే, దాతల సహాయ సహకారాలతోనే జరుగుతున్నాయని తెలియజేసుకుంటూ ఇదే విధంగా మరింత అభివృద్ధి చెందాలని, శ్రీ అభయాంజనేయ స్వామి వారి కృపా కటాక్షం భక్తులందరిపై ఉండాలని కోరుకుంటూ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ధర్మకర్తలందరి తరపున భక్తులందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. జై శ్రీరామ్, 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 జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, రామభక్త హనుమాన్ కి, రామభక్త హనుమాన్ కి, రామభక్త హనుమాన్ కి.